హాయ్ హలో నమస్కారం. నేను మీ నాగరసింహ రాజపూడి. వెల్కమ్ టు ఛానల్ రాజపూడి బ్లాగ్స్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అన్నవరం దేవాలయంకి వచ్చానండి. అన్నవరం దేవస్థానానికి దర్శనం గురించి వచ్చాను. ప్రస్తుతం ఏం కనిపిస్తుంది మీకు అన్నవరం యొక్క ప్రధాన దేవాలయం. ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మేము ఇక్కడ ఉన్నాను. ప్రస్తుతానికి నేను మా భార్య కొంచెం ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల టైం 3:10 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడటానికి బాగా ఎండ ఎక్కువగా ఉంది, ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. వాతావరణం అయితే బాగానే ఉంది కానీ అంత ఆహ్లాదకరంగా అయితే ఏం లేదు. ఉక్కపోత బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి మీకు అప్డేట్స్ ఇస్తాను. ఇది అన్నవరం యొక్క ప్రధాన దేవాలయం. ఇది ప్రధాన గోపురం. ఇటు నుంచే దర్శనాన్ని వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అన్నవరి గుడి ముందు ఉన్న భాగం, ముందున్న ప్రదేశం. ఇదంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా షాప్స్ అవి ఉన్నాయి. జ్యూస్ సెంటర్స్, షాప్స్, రకరకాల షాప్స్ ఉన్నాయి. జ్యూస్ కార్నర్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, చెప్పులు ఇవి కూడా పెట్టండి. గవర్నమెంట్ కూడా ఉన్నా తీసేస్తుంది. ఇవి కూడా అక్కడ దేవస్థానం వారి బస్సులు కూడా ఉన్నాయి. కింద నుంచి పైకి భక్తులను తీసుకొని ఫ్రీగా దానిలో ఎక్కి పైకి రావచ్చు. ఇది దేవస్థానం యొక్క బస్ స్టాండ్ లాగా ఉంది. బస్ స్టాండ్ ఉంది, అక్కడ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. ఈ విధంగా చూసుకుంటే అన్నవరం దేవస్థానం చాలా బాగుందండి. కానీ ఎండ ఎక్కువగా ఉంటే బాగా కాళ్ళు కాలిపోతున్నాయి. వాతావరణం కొండ మీద అయినా కూడా ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. చల్లగా అయితే ఏం లేదు. ఈ విధంగా షాప్స్ అన్ని కూడా బాగున్నాయి. రద్దీ, భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడైతే జనాలు ఎవరు పెద్దగా కనపడుతున్నట్టుగా లేదు. అక్కడ నిత్యాన్నదాన సత్రం ఉంది. ఈ విధంగా ప్రధాన దేవాలయం, వ్రత మండపాలు, సెంట్రల్ రిజర్వేషన్ కావాలి. ఇక్కడ ఫోన్లు అవి లోపలికి వెళ్ళలేదండి. ఫోన్లన్నీ కూడా ఇక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి. జై బోలో సత్యనారాయణ స్వామికి జై. ఫోటోలు చూసి మనం ఉంటే చాలు. ముందు దర్శనం తీసుకొని వచ్చి అప్పుడు ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ కాస్త చల్లగా ఉంది లోపల. 1,000 రూపాయల వ్రత మండపానికి మార్గం. 1000, 1500, 2000 వ్రతాలకు ప్రవేశం. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే తూర్పు రాజగోపురం ప్రధానాలయం, వ్రత మండపాలు వస్తాయట. ఇటు రైట్ సైడ్ వెళ్తే మాత్రం ఉచిత దర్శనం, వ్రత మండపాలు కూడా ఉన్నాయి. నిత్య కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ విధంగా క్యూ లైన్కి వెళ్ళాలి. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే ఇట్లా క్యూ లైన్కి వెళ్ళాలి. ఈ విధంగా మండపాల లోపలికి వచ్చిన తర్వాత మండపాలన్నీ కూడా ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఇక్కడ నుంచి ప్రధాన గోపురం, ఈ గోపురం నుంచే మేము లోపలికి రావడం జరిగింది. క్యూలోంచి వెళ్ళక్కర్లేదట. ఆ విధంగా యాక్చువల్గా జనం లేకపోవడం వల్ల క్యూలో అవసరం లేదండి, బయట నుంచే
డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపాలు. అబ్బో చాలా బాగుంది. 300 రూపాయలు వ్రత మండపం. ఇవన్నీ కూడా స్వామివారి కూడా వ్రత మండపాలే. ఉచిత దర్శనానికి మార్గం. ఇవన్నీ స్వామి క్యూ లైన్స్. ఇక్కడ స్థలపురాణానికి సంబంధించిన అన్ని రకాల చిత్రపటాలు తీసి పెట్టారు. స్థలపురాణం సంబంధించిన పటాలన్నీ కూడా దృశ్య రూపంలో వాళ్ళు పటాలుగా తీసి చూపిస్తున్నారు. ఇక్కడ ఇదంతా కూడా స్వామివారి గర్భాలయం పక్కన ఉన్న మండపం లాగా ఉంది. ఇది కూడా బహుశా ఇవన్నీ కూడా వ్రత మండపాలే. 300 రూపాయలు వ్రత మండపాలు ఇవన్నీ కూడా. ఈ విధంగా ఈ మార్గంలో ముందుకు వెళ్తూ ఉండాలి దర్శనంకి వెళ్ళాలంటే. ఇక్కడంతా ఈ కుడి చేతి పక్క ఉన్న మండపాలన్నీ కూడా ఈ పెద్ద మండపం ఉందని, ఈ పెద్ద మండపాలన్నీ కూడా వ్రతాలు చేసే వ్రత మండపాలే. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఉచిత దర్శనానికి మార్గం ఉంది. వే టు ఫ్రీ దర్శనం. ఈ విధంగా ఇది స్వామివారి ప్రధాన దేవాలయ గోపురం ఇదండి. పైన అక్కడ గోపురం మీద సత్యదేవాయ నమః అని రాసింది. ఇదంతా కూడా స్వామివారి గుడి యొక్క ప్రాంగణము. ఇక్కడ ఇట్లాగే ఈ క్యూలోంటే ఇప్పుడు మేము ఇట్లాగే వెళ్ళాము. ఇలాగే లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. లోపల వీడియో తీయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. అందుకని ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకుని బయటకు వచ్చాము. ఈ విధంగా స్వామివారి యొక్క ప్రధాన గోపురం ఉంది. ఇటు చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ కూడా వ్రత మండపాల్లాగానే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ కోతులు ఆడుకుంటున్నాయి. అన్ని కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కోతులు బాగా ఉన్నాయి. ఇదంతా కూడా స్వామివారి ఆలయ ప్రాంగణం. ఇలా కిందకెళ్ళే మార్గం ఉంది. బయట చూస్తే ఎదురుగా స్వామివారి ప్రధాన గోపురం. సత్యదేవాయ నమః పునర్దర్శన ప్రాప్తి. స్వామివారి యొక్క దర్శనం పూర్తయింది ఇవ్వండి. ఇక్కడి నుంచి ఈ పక్కనే రావులవారి గుడి కోవెల ఉందట. ఆ కోవెల్లో దర్శనం చేసుకోవడానికి మేమందరం కూడా వెళ్తున్నాము. ఇలాగే కిందకి దిగేలా కిందకి దిగి ఈ మెట్లు దిగిన తర్వాత కుడి పక్కకు దిగితే రావులవారి కోవెల వెళ్ళటానికి మార్గం ఉంటుందంట. ఈ పక్కనే కూడా ప్రసాదం కౌంటర్లు కూడా ఇక్కడే ఉంటాయంట. ఆ కనిపించేదే అది వైజాగ్ వెళ్ళే హైవే అండి. ఇక్కడి నుంచే హైవే క్లియర్గా కనబడుతుంది. అలాగే అన్నవరం సిటీ అంతా కూడా, ఊరు మొత్తం కూడా క్లియర్గా ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, చూడటానికి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్లీ సన్నీ డే, ఎలాగో సన్నీ ఎక్కువ అంటే ఎండ బాగా ఉండటం వల్ల, లైటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల బాగా ఉంది. ఇవంతా కూడా ప్రసాదం యొక్క కౌంటర్స్. ఇక్కడ పిల్లలకు సంబంధించిన బొమ్మల షాపులు అవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా చల్లగా చాలా హాయిగా ఉంది. పూర్ణిమ
నాకు కూడా 3 పట్టుకొచ్చే, నేను గూగుల్ పే చేస్తాను. ప్రసాదం 3 ప్యాకెట్లు నాకు కూడా తీసుకో, నేను గూగుల్ పే చేస్తాను. ఇక్కడ అన్నీ కూడా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువుల షాపులు ఉన్నాయి. సత్యదేవుని సేవకై ఈ యొక్క పెద్ద ప్రాంగణం భావిస్తారు. ఇక్కడ ఎవరో జనం చాలా మంది క్యూలో నిలబడి ఉన్నారు. మరి ఇదేంటో మరి. ఇది వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, కాకినాడ జిల్లా. ఇదే ప్రసాదాల కౌంటర్. ఇక్కడ ప్రాంగణం అంతా చాలా బాగుందండి. ఇక్కడే అన్నదాన సత్రాలకు సంబంధించిన విరాళాలు అవి తీసుకుంటారు. హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి, రిసెప్షన్, సమాచార కేంద్రం ఉన్నాయి. ఇది మాత్రం చాలా బాగుంది. ఎండాకాలం అని కూడా చల్లగా ఇంత రేకులు చేసింది. ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది. ఈ పైన కోతులు చేసి కోతులంతా గోల్మాల్ చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ అన్నవరం దేవాలయానికి నా చిన్నప్పుడు ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత 84లో మా నాన్నగారు మా అమ్మగారితో మా అన్నయ్యతో కలిసి 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామిని అప్పుడు దర్శనం చేసుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ తిరిగి దర్శనం చేసుకోవాలంటే ఇన్ని ఏళ్ళు పట్టింది. ఎప్పటికప్పుడు అన్నవరం వెళ్దాం అనుకుంటూనే ఉన్నాను. కానీ ఏదో ఒక అడ్డు వస్తూనే ఉండేది, ఆగిపోతూ ఉండేవాళ్ళం. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇదో ఈ ఆర్చిలో అంటే ఇలా కిందకి దిగి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆ లోపల అక్కడ మా నాన్న వాళ్ళకి రూమ్ కాటేజ్ ఇచ్చారు. ఆ కాటేజ్ కోసం ఇలాగే దిగి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ చిన్న కళామందిరం హాల్ స్టేజ్ లాగా కట్టారు. ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారేమో. అక్కడంతా మండపం లాగా కట్టారు. ఇప్పుడు ఈ మండపం భక్తులందరూ కూడా హాయిగా హెలికాప్టర్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ హెలికాప్టర్ ఫ్యాన్స్ కింద కూర్చొని చల్లగా సేద తీరుతూ ఉన్నారు. కానీ ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా గుడి మొత్తం. ఎక్కడ అంత అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనాలు భక్తుల రద్దీ అంత ఎక్కువగా ఏం లేకపోవడం వల్ల ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ రాముల వారి కూడా ఉంది. అంతా అయిపోయిన తర్వాత రాముల వారి దర్శనం కూడా చేసుకుందాం. ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఏవైతే విశేష సేవలు ఉంటాయో ఆ సేవలకు సంబంధించిన బోర్డు లాగా ఉంది. కొండపైన వివాహాలు జరిపించిన భక్తులకు దేవస్థానం వారు బహిరంగ వేళ షరతుల ప్రకారం ఈ కింది విధంగా వివాహం వద్ద లైట్ నిర్ధారణ చేస్తారు. టీవీ లైట్. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకు సంబంధించిన ఛార్జెస్ ఇలా ఉంటాయని చెప్పి ఇక్కడ ఒక బోర్డు లాగా పెట్టారు. ఈ విధంగా చూసుకుంటే అన్నవరం కళ ఇన్నాటికి నెరవేరింది. ఇదంతా మండలం యొక్క 360 degrees వ్యూ అండి.
హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ శర్మ. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్పూర్ బ్లాగ్స్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాను. పిఠాపురంలో అమ్మవారి యొక్క శక్తిపీఠమైన అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిపీఠమైన అమ్మవారి యొక్క పీఠం పడిన భాగం పిఠాపురమైన అమ్మవారి పురోహితుగా అమ్మవారిని దర్శించడానికి ప్రస్తుతానికి నేను అమ్మవారి దగ్గర ఉన్నాను. అమ్మవారి గుడికి వచ్చాను. వెనక ఉన్నది అమ్మవారి యొక్క లోగో అంటే ద్వారము, స్వాగత ద్వారము. ఈ ద్వారంలోంచే మేము ఇప్పుడు వచ్చాము. ఇక ఇక్కడి నుంచి ఇలా అప్రోచ్ రోడ్, చిన్న అప్రోచ్ రోడ్ ఒకటి ఉంది. ఈ అప్రోచ్ రోడ్లోంచి వెళ్తే ఆ ఎదురుగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కుడివైపు తిరిగితే ఎదురుగా అమ్మవారి యొక్క ఆలయం ఉంది. ఈ విధంగా ఆ స్వాగత ద్వారం నుంచి లోపలికి రాగానే ఎదురుగా ఒక సన్నని వీధి కనిపిస్తుంది. ఈ వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఇదేంటో మరి అమ్మవారి గుడి ఇంత ఇళ్ళ మధ్యలో ఎందుకుందో అర్థం కావట్లేదు. ఈ గుడి అమ్మవారు పిఠాపురం పురోహితుగా అమ్మవారు కౌశిక సుభద్ర నాగరాజ్ శర్మ ధర్మపత్ని జ్యోతిర్లక్ష్మి కుమారస్య వెంకటేశ్వరరావు ధర్మపత్ని వినీత కుమార్త్య ఐరా శ్రీవర్ణిక శ్రీవత్స గోత్రం అనిల్ కుమార్ ధర్మపత్ని హైందవీ శ్వేత కుమారస్య అగస్త్య శ్రీరామ ద్వితీయ కుమారస్య వశిష్ఠ శ్రీరామ యజమానస్య మాతుః అన్నపూర్ణ. ఉండండి, మధ్యలో రాకండి వీడియోకి. మా అమ్మవారికి అడ్డం రాక. మిత్రులందరికీ నమస్కారం. ఈ పిఠాపురంలో వేంచేసి ఉన్న అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటైనని చెప్పి పురోహితుగా అమ్మవారి విగ్రహం ఇది. ఈ దేవాలయంలోనే ఉన్నారు. స్వామివారు ఇక్కడే ఉన్నారు. అర్చక స్వామివారు ఈ విధంగా అందరికీ గోత్రనామాలతో పూజ చేశారు. ఇది యొక్క పురోహితుగా అమ్మవారి యొక్క శక్తిపీఠం. అయ్యా అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అనుగ్రహం ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ మిమ్మల్ని నేను ఇంతకుముందు వీడియోలో చూశాను. అది ఎక్కడో యూట్యూబ్ లో చూశాను. ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానలే. ప్రవచనాలు చెప్తాను కానీ యూట్యూబ్ ఛానల్స్ అదే విజయాలండి విజయాన దాదాపు 4,000 సంవత్సరాలు 14 మందిలో పడుకుంటే ఇంగ్లీష్ వాడు
వేడింగ్ నౌకయానం నిన్నే నేర్చుకున్నాం. ప్రపంచ నాట్యం అన్ని వేరే వేరే వస్తాం మనం. చక్రం కూడా కనిపెట్టారు, చక్రం కూడా చక్రం కనిపెట్టారు, నసరతోని కనిపెట్టారు. నాది పదశక్తి రాశారు వర్షాలు లంకాయ కామికి కంచి కబురు జస్మగలి చాముండకి రజపట్నానంపరే జోగులాంబ శ్రీల బ్రహ్మనాథ మహాలక్ష్మి మరి ఏకవేదిగా వచ్చేది మహంకాళి కిక్కగా ఉడేసి ప్రజాదేవి మరి కంబై శిక్షవాడిగా కామఖ్యాదేవి ప్రయాగి మాధవేశ్వర. స్వామి, మాకు చిన్న అనుమానం. ఇప్పటి వరకు శక్తిపీఠాలన్నీ అమ్మవారి నల్లరాతి విగ్రహాలు ఉన్నాయి కదా, ఇది నల్లరాతి విగ్రహమా లేదంటే? ఏ విగ్రహం దాదాపు పాతవని చెక్క ఉంటాయండి. రాత్రి తర్వాత వచ్చే చెక్కదేనండి అమ్మవారు. ఈ సిమెంట్ విగ్రహం మళ్ళీ పెట్టారు. ఈ పక్కన ఉన్నది అసలు అమ్మవారు. కింద కింద చెక్క ఎక్కడండి? ఈ పక్కన ఓ బొట్లు పెట్టింది చెక్క విగ్రహం, అది అసలు ఇది పురాతనాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ పీఠం. ఒకప్పుడు భారతదేశంలోనే చాలా పెద్ద ఆలయాల్లో ఒకటిగా వెలుగొందినటువంటి ఆలయాన్ని అమ్మాయి కదా వీళ్ళు వెళ్ళాక ఇలా చూస్తుంటే ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మవారి గుడి ఒక దేవాలయంలాగా కాకుండా ఒక పెంకుటిల్లో అమ్మవారు వేసినట్టుగా ఉంది. ఇది మొత్తం ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఒక ఇల్లు లాగా ఉంది. ఇది పురోహితిక అమ్మవారు 10వ శక్తి పీఠం అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ స్వామివారు మొత్తం ఈ దేవాలయం చుట్టూ మొత్తం ఇళ్ళే ఉన్నాయి. ఒక కాలనీలో అమ్మవారు వెళ్తున్నట్టుగా ఉంది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. విష్ణువిలాసిని విష్ణునుతే. అరండి కదంబ కదంబ కణ ప్రియ వాస విలాసి నివాసరతే త్రిభువన పోషిని శంకరతో ఈ వీడియో ఇంతటితో ఇక్కడ ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.